సారు ఏం అడగలేడు. ఆ పిల్లని ఇష్టంతో ఎత్తుకపోయాడు వాడు. ఆ పిల్ల ఇష్టం లేకున్నది. అడు చచ్చిపోతున్నాడంట. వాళ్ళ అమ్మ నాయన మా పిల్లని ఇంట్లో పిలుచుకున్నారు. పిలుచుకొని వాళ్ళ నాయన కాలు మొక్కిండంట. ఆమె అక్కకి ఎంత బంగారం పెట్టినో అంత బంగారం పెడతా, అన్నం చేసుకో, నీ కాలు మొక్తా అంట. 2 గాళ్ళ మీద పడ్డారంట. పడితే మా అమ్మ మా నాయన ఒప్పుకోరక్క, వాళ్ళని అడుగు అన్నదని. అన్నాక ఇక అయితే మా నాయ చేసుకుంటాక్క అని చెప్పొచ్చిందంట. మాకు తెలియదు. ఓనాడు ఫోన్ మాట్లాడుతున్నది. ఎవరితో మాట్లాడది, ఎవరితో మాట్లాడుతుంది పిల్ల. సరే ఓకే అది ఇది అంటున్నదని ఫోన్ గుంజుకొని ఈ ఫోన్ నెంబరే 2-3 సార్లు వచ్చింది. కట్ చేస్తున్నాడు. ఎవడో ఈ బాడకావు అంట అని అదే ఫోన్కు మళ్ళీ ఫోన్ చేసి ఎవడు రా బాడకావు, నువ్వు ఇట్లా ఫోన్ చేస్తున్నావు, ఎవడవు రా నువ్వు అంటానని అన్నాక నేను మహేందర్ రెడ్డిని అంటే ఎవరు వారా మహేందర్ రెడ్డి ఎందుకు చేసినావు రా బాడకావు, ఇల్వ లేదా ఇజ్జత్ లేదని బాగా తిట్టిన సార్. నేను తిట్టి కూడా ఊకోలేను. ఆయన్ని వాళ్ళ అమ్మని వచ్చిన అమ్మాయి ఆయన కాలు మొక్కింది, తప్ప అయింది, నా కొడుకు పెళ్లి చేస్తా, నీ బిడ్డని మాట్లాడకమనంటే నా బిడ్డ మాట్లాడేది కాదు, నువ్వే ఏదో మత్పరి ఇచ్చినావు అని మేము ఆయన్ని తిట్టినాం. దాన్ని తిట్టినాము. కొట్టనికి పోయింది ఈయన. ఇక సప్పుడు దాక్కున్నాడు. మా తమ్ముళ్ళు వచ్చిన బిడ్డను తోలుకొని పోయి హాస్టల్లోనే ఉన్నాయి సారు. హాస్టల్లోనే ఉన్నది. ఆ పిల్లకు ఈడికి వచ్చినాక ఫోన్ తెచ్చి గొడవ మీద పెట్టిపోయిందంట. తెచ్చిపోయి ఆ పిల్ల మాట్లాడింది. ఇక పెళ్లి చేసుకుందాం మనం పోదాం, లేకపోతే నేను మీ వాళ్ళని చంపుతాన్నాడో ఏమన్నాడో. ఆ పిల్ల ఆయన ఎంట పోయింది. ఆ పెళ్లి చేసుకొచ్చిండ్రు. తల్లి తండ్రి అక్క అందరు పోయి పెళ్లి చేసుకొచ్చిండ్రు. ముద్దుగా పెళ్లి చేసుకొచ్చినాక పోయి నేను పెట్రోల్ పోసిన సార్ ఇంటి మీద. నా పిల్ల నెట్టెత్తుకపోయినా బాడకావని పెట్రోల్ పోసిన అంట పెట్టలే. అందరు వాటి గుంజుకొచ్చారు. గుంజుకొచ్చినాక ఇక పెట్రోల్ అంతకే ఉన్నది, అయిపోయింది. ఇక పెట్రోల్ పోసిన సార్ మీ అమ్మోళ్ళు పెట్రోల్ పోసిరని రోజు కొడతాడంట. షాకులు తెచ్చుడు. వీళ్ళతో మాట్లాడితే ఎవడే నీకు అత్త, ఎవడే నీకు మా మానుకం ఇల్లు, ఆడవిల్ల ఎట్లా పోయినవే కారు తెస్తే ఇజ్జత్ లేదు అని ఆడవిల్లది. నేను అక్కడ ఎందుకున్నా సారు, రోజు కొట్లాట కాదు. ఇక మంచిగా ఉండరా ఎట్లా చేసిన దానికి ఇష్టం లేదు. ఇప్పుడు 5 నెలలు వెళ్ళి 6 నెలలు కడుపుతోనున్నది. ఇంట పుడితే అరెస్ట్ అవుతాడు, లేకపోతే లేదన్నాడు. ఆయనతో చంపేసాడు సారు. వాడు అంతే, వాడే చంపిండు. వాళ్ళందరు కన్సైడ్ ఉంది సారు. వాళ్ళ ఇంటి ఇల్లాదు. వాళ్ళ అక్క చాలా ఉన్నది. వాళ్ళ అక్క కూడా వాళ్ళ అక్క ఎట్లొచ్చినవే సిగ్గు లేదే, ఊకుంటున్నామే, నీ అమ్మని నాయన పని పట్టిపిస్తా బిడ్డ, మీ అమ్మని నాయన పని అంటున్నా సారు. రికార్డింగ్ ఉన్నది ఫోన్ రా నుండి చెయ్యండి. వాడు ఎట్లా పెళ్లి చేసుకొచ్చిండు, ఏం చేసిండు, పెళ్లి చేసుకొచ్చి అందరు ఉన్నారు. వాళ్ళని ఏం చేస్తావో, వాడిని ఉరి తీస్తావా, ఇద్దరిని ఒకటే బొందల పెడతారా, మా ఇద్దరికి మందు పోసి చంపుతారా, మాకు గది ఒకటే కావాలి సార్. వాడిని ఉరి చేస్తే వాడిని ఉరి తీయాలి. వాళ్ళు ఉండద్దు, వాళ్ళని మాత్రం ఉంచాము. ఇక మేము నా బిడ్డ ఒక్క చచ్చింది కానీ వాళ్ళని ఏంటి, ఆడు బతికితే కూడా మందికి మోసకాడే చేసుకొని 1.5 సంవత్సరం నుంచి ఆడుకున్న పెళ్ళానికే రోయలేడు. మమ్మల్ని ఎట్లా రాశాడు సారు, మమ్మల్ని కూడా చంపేశాడు. ఒక్క బిడ్డ స్కూల్ కోతున్నది, హాస్టల్ కాడుకోయిండు. పోయి మీ అక్కకు పిచ్చిలేసింది దాంట్లో పోయిండంట కారు తీసుకొని. ఆ పిల్ల మా అక్కకే పోని ఎంటుకున్నది ఊళ్ళో కూడా చెప్పించిన నేను. అదే గిత్త చేసిండు అంటాను. అంటే పోని ఆ పిల్లని మంచిగా చూస్తుండు కదా, ఒకరు కాక 2 రాగం అవుతారని ఊకున్నా నేను. ఈ పిల్లని కూడా ఆడు ఇప్పుడే ఇట్లా చేసింటారు, చంపడానికి ఏముంది సార్, వాడిని చంపాలి. వాడిని చంపుతారా ఈ రోజు, లేకపోతే వాని ఇల్లే ఏముంటుందో చూడు. వాడిని లేకపోతే మేమే ఆల్మగడం చేస్తాం. మీద ఒక పేరు కావాలి గవర్నమెంట్ మీదనే రాసిచ్చి, మీరు గవర్నమెంట్ కరెక్ట్ ఉండి వాడిని చంపాలి, లేదా మేమే చచ్చిపోతాం. ఇదొకటి. ఈ రూల్స్ ప్రకారం నా పిల్లలకు నాకు నా మొగన్ కాడు మోసమే అని తమ్ముడు ఆడు అని అమ్మ అని ఆయన అని అక్క షాన్ ఉంది సార్. దాన్ని బట్టలు ఇప్పించి బట్టలు నడిపిస్తా, చాలా సంతోషం. మిమ్మల్ని చూపిస్తాను నేను దాన్ని. అది అసలు అది కూడా కావాలి. అది ఎట్లా అన్నదో మాటలు వినిపిస్తాను.